మంచిగా వెళ్తుంది ఖచ్చితంగా. జాబ్లింగ్ ఎంత అయితే మంచిగా జనాలు తీసుకున్నారో అంతకంటే మంచిగా రాజు ఉంటుంది. సో ఐఎమ్ షూర్. థ్యాంక్ యూ. అవును సార్ సార్. సో కంటెంట్ చాలా బాగా అనిపిస్తుంది, లైక్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో మీరు మీ కెరియర్లో చాలా సినిమాలు చేస్తున్నారు అండ్ పర్టికులర్గా ఒక టాప్ లిస్ట్లో ఉన్న డైరెక్టర్స్ అండ్ చాలా మంది యాక్టర్స్తో వర్క్ చేస్తున్నారు అండ్ అన్ని టీంలో కూడా వర్క్ చేస్తున్నారు. సో మీ కెరియర్లో ఈ సినిమా మీ ఫిల్మోగ్రఫీలో అంటే వాట్ ప్లేస్ ఉంటుంది, అంటే ఏ ప్లేస్లో ఉంటుంది? డెఫినెట్గా టాప్ 5లో ఉంటుంది. నేను 60 ఫిలిమ్స్ చేశాను. 60 ఫిలిమ్స్ యాజ్ రైటర్, నాట్ యాజ్ ప్రొడ్యూసర్. 60 ఫిలిమ్స్లో టాప్ 5లో ఉంటుంది. అంటే ఒక టీ అవ్వచ్చు, ఒక రెడీ, ఒక దూకుడు, దించుకోడి, అదుర్సు, ఇలాగా వీటిలో టాప్ 5లో అదుర్సు ఉంటుంది గ్యారంటీగా. అలాగే బ్యాండ్ మేడం దించుకోడి, ఆ మీటకు తర్వాత చెప్తాను సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ డైరెక్టర్. థ్యాంక్ యూ. సో అంటే మీ కంటెంట్ అంతా చాలా ఫ్రెష్గా అనిపించింది. ఒక టీనేజర్స్ లవ్ స్టోరీ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నారు. లైక్ అంటే వీళ్ళిద్దరూ కాకుండా మీరు ఆల్రెడీ అనుకున్నారా, లేకపోతే పోస్ట్ ఓనర్స్ తెచ్చిన తర్వాత వైల్ యువర్ రైటింగ్ ఈజ్ యువర్ చాయిస్? ఫస్ట్ మీరు ఇనీషియల్గా మీరు రాసేటప్పుడు కథ విని దాన్ని ఫస్ట్ ప్యూర్ స్టోరీ రాసుకున్నాడు. ఈ కథ విన్న తర్వాత నేనే చెప్పాను, సతీష్ దీనికి మనము ఆ కోర్టు పేరుతో వెళ్దాము, ఎందుకంటే త్వరగా వెళ్ళిపోతుంటారు ఆడియన్స్లోకి, త్వరగా వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు, మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టట్లేదు. ఆల్ ద బెస్ట్. అంటే శ్రీదేవి గారు, సో అంటే కోర్టు మూవీలో కూడా మీరు లవ్ క్యారెక్టర్ అంటే లవ్ బేసిస్ జోనర్లోనే యాక్ట్ చేశారు అండ్ బ్యాండ్ కూడా లవ్ జోనరే. సో మీ ఫేవరెట్ జోనర్ ఏంటి? ఫ్యూచర్లో మీరు యాక్ట్ చేయాలనుకుంటున్న మీ డ్రీమ్ జోనర్? నాకు హారర్ సినిమా అంటే చాలా ఇష్టం ఉంది. సో నేను దెయ్యం అవ్వాలనుకుంటుంది, అది బేసిక్గా చెప్పాలి. తనకు దెయ్యాలంటే ఇష్టం అంట. సార్ సార్ మీలో రైటర్, ఇప్పుడు ప్రొడ్యూసర్ అయినా మీలో రైటర్ ఉన్నారు కాబట్టి మీలోని రైటర్ ఈ సినిమా కథలో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు, ఎలాంటి చేంజెస్ మీ నుంచి చేయాలి? అది సతీష్ చెప్పాలి. నేను డిఫరెంట్గా నేను తను చెప్పిన కథకి న్యాయం చేయడం కోసం నేను వేళ్ళు, కాళ్ళు, తల, మనసు అన్నీ పెడుతున్నాను. పెట్టే కూడా ఇక పెట్టడానికి ఏం మిగలలేదు. సో అదో డైలాగ్ విషయంలో అవ్వచ్చు, ఒక స్క్రీన్ ప్లే విషయంలో అవ్వచ్చు, స్టోరీలో అవ్వచ్చు, దాంతో ఫైట్ కన్విన్స్ చేస్తారు. దానికి గంట కట్టి పెట్టి మాత్రం నువ్వు కూడా వస్తాను కూడా చేయాలి. నేను సతీష్ చెప్పబోయే అంతే సార్. విజయ్ గారు సార్, మీ లవ్ సాంగ్స్ అంటే విజయ్ బుల్గని గారు అని ఒక మార్క్ పడిపోయింది. బట్ విజయ్ బుల్గని గారి నుంచి మేము ఒక మాస్ కమర్షియల్ ఫిల్మ్ అప్రోచ్ మూవీస్ ఉంది సార్. సార్ అండర్లోనే ఒక మూవీ జరుగుతుంది, దానికి డెఫినెట్లీ మాస్ కమర్షియల్ సాంగ్స్ డెఫినెట్లీ దాంట్లో ఉంటాయి. శ్రీదేవి గారు, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్. అండ్ అంటే లైక్ మీరు చేసిన సినిమాస్ అన్నీ కూడా ఎవరు చూసుకుంటే కథ కథ మీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. లైక్ యు ఆర్ ద మెయిన్ కోర్ ఆఫ్ ద మూవీ అని చెప్పచ్చు. బట్ నాకు తెలిసి మీ వయసుకు తగ్గ అంటే మీ వయసు కన్నా ఎక్కువ బరువు బాధ్యతని సినిమా వైపు మోస్తున్నారని అనిపిస్తుంది. సో ఈ సినిమా వరకు ఒక క్యారెక్టర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీ క్యారెక్టర్ని కొంచెం ప్రెషర్ ఫీల్ అయ్యారా, టెన్షన్ ఫీల్ అయ్యారా, లైక్ ఎలా? ప్రెషర్, టెన్షన్స్ అసలు ఏం లేవు. ఎందుకంటే రాజు ఇస్ డైలీ గోయింగ్ గర్ల్, ఒక ఇంట్లో ఒక అమ్మాయి. అలానే జాబిని కూడా అలానే ఉంటుంది. నేను చేసుకున్న ప్రతి క్యారెక్టర్ కూడా అలా ఇంట్లో ఒక అమ్మాయి, సింపుల్ అమ్మాయి, కాంప్లికేటెడ్. సో ఇది కొంచెం చాలా మెచ్యూర్గా కనిపించాను అండ్ చాలా మెచ్యూర్గా ఆలోచిస్తాను ఈ సినిమాలో. సో మంగపతి ఉంటారా అంటే ఇందులో మంగపతి ఏ డిస్టర్బెన్సెస్ లేవండి. ఓకే, ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. Thank you so much to all the media. Thank you so much. And